మానవతరాయ్ గారు మాట్లాడండి. ఇప్పుడు మహిళలకు ఈ దేశంలో చేసిన ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం. 1950లోనే అంతకు పూర్వం మహిళలకు ఓటు హక్కు లేదు. అట్లాంటిది మహిళలకు ఓటు హక్కు ఉండాలి, వాళ్ళు రాజకీయాల్లో ప్రాధాన్యత ఉండాలని చెప్పి ఆలోచన చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలకు మొట్టమొదటిసారి రిజర్వేషన్లు పంచాయతీలో, గ్రామ పంచాయతీలో, వ్యవస్థలో రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారి ఆలోచన. అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలు. మహిళలకు అవకాశం దొరికినప్పుడల్లా మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వాలు పడబడుతుంది. అసలు మహిళలకు మహిళా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనే ఆలోచనే కాంగ్రెస్ పార్టీది. మొదట పావలా వడ్డీ అన్న తర్వాత వడ్డీ లేని రుణాలు అన్నదే కాంగ్రెస్ ప్రభుత్వాలు. కాబట్టి ఈ రాష్ట్రంలో సుమారు 67 లక్షల మందిని, అంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళకు 10 ఏళ్లలో 70,000 కోట్ల రుణాలు ఇచ్చి అందులో మళ్ళా బ్యాంకులకు ఎగ్గొడితే 4,000 కోట్ల రూపాయల రుణాలను సంబంధించిన వడ్డీలను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది. ఈరోజు అసలు మహిళలకు దాదాపు 553 బస్సులు ఇచ్చి వాళ్ళని డిపోలకు ఏర్పాటు చేసి మహిళలను బస్సు యజమానులు చేస్తున్నాం, పెట్రోల్ బంకులు యజమానులు చేస్తున్నాం. అదేవిధంగా రుణ పరిమితిని మహిళలకు గతంలో 5 లక్షలు దాటి మించలేదు. గతంలో అడిగితే హరీష్ రావు గారు లాంటి వాళ్ళని అడిగితే 5 లక్షలే ఎక్కువ రుణాలు ఇవ్వటం మహిళలకి అని చెప్పేసి అవమానపరచడం జరిగింది గత ప్రభుత్వం. కానీ ఈరోజు ఆ వడ్డీ మహిళలకు తీసుకునే రుణాలని 10 లక్షల వరకు పెంపు చేయడం జరిగింది. ఇప్పటికి 30 నెలల కాలంలో 61,000 కోట్ల రూపాయలు మహిళలకు మరి రుణాలు ఇచ్చిన కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మాట్లాడితే టాయిలెట్లు అంటే మేము 2004 నుంచి 2014 వరకు 9 కోట్ల టాయిలెట్లు నిర్మించాం. ఆ తర్వాత మీరు కొనసాగించారు ఆ పథకాన్ని. అదేవిధంగా విద్యుత్ మేము దాదాపు ఈ దేశంలో విద్యుత్ లేని గ్రామాలను 2014 కల్లా మేము దాదాపు అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా ఇచ్చేస్తే మేము యూపీఏ 2 ప్రభుత్వం దిగిపోయే సమయానికి 18,500 గ్రామాలకు మాత్రమే విద్యుత్ లేదు. మేము మళ్ళీ అధికారం కొనసాగించినట్లయితే వాటికి కూడా విద్యుత్ ఇచ్చేది. నేను చెప్పింది కాదు, అధికారిక గణాంకాలు చెప్తున్నాయి, మీరు తెలుసుకోండి. టీవీ ముందు కూర్చొని ఏది పడితే అది మాట్లాడి తప్పును తప్పు చేద్దాం అంటే కాదు. మళ్ళీ రాండి, హెచ్ఎంటీవీ పోదాం. యూపీఏ హయాంలో 2014లో బీజేపీ చేతిలో ప్రభుత్వం పెట్టినప్పుడు 18,500 సంబంధించినటువంటి కనెక్షన్లు లేవు, వాటిని మీరు ఇచ్చారు. ఇంకేముంది చెప్పండి. మా కొనసాగించారంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని మీరు కొనసాగించారు, టాయిలెట్ నిర్మాణమైనా ఏది ఏమైనప్పటికీ. కాబట్టి మహిళలను రాజకీయంగా, ఆర్థికంగా, అదేవిధంగా అన్ని రకాలుగా సమగ్రంగా ఎదిగేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇప్పుడు కృషి చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇప్పుడు వాళ్ళ బతుకమ్మ చీరకు మా ఇందిరమ్మ చీరకు తేడా వ్యత్యాసం చూడండి. ఆ బతుకమ్మ చీర పొలాల్లో దిష్టి బొమ్మ అంటే పక్షులు రాకుండా, పందులు రాకుండా వేలాడదీసేవాళ్ళు, కట్టేవాళ్ళు. దిష్టి బొమ్మ వేలాడదీసినట్టు చీరలు కట్టుకునేది. ఏ ఊరు పోయిన రోడ్లెమ్మటి చీరలు వేలాడదీస్తుండే. కానీ ఇలా ఆత్మగౌరవంతో ఆడపడుచులంతా కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఇందిరమ్మ చీర కట్టుకొని పండగల్లో, పబ్బాల్లో, సంప్రదాయ అందరికీ అంటే ఉన్న జనాభా ప్రకారం దాదాపు ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చిన దాదాపు 1 కోటి మందికి ఇవ్వాలనుకున్నాం. కొంతమంది ఎందుకంటే చేనేత కార్మికులు కూడా పని కల్పిస్తున్నాం. ఈ విధంగా వచ్చినటువంటి వాటినన్నిటిని కూడా పంపకాలు చేస్తున్నాం, మిగిలిన కూడా ఇచ్చే కార్యక్రమం. సూరత్ నుంచో లేకపోతే వేరే రాష్ట్రాల నుంచో మహిళలందరికీ ఇది ఇప్పుడు సంఘాల వరకు మాత్రమే ఇస్తే మిగతా మహిళలు పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇవ్వరా? అంటే ఇప్పుడు మహిళా సంఘాలు 60 లక్షల దాకా ఉన్నారండి, 67 లక్షల దాకా ఉన్నారు మహిళా సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులు. వాళ్ళకే మొదటి ప్రాధాన్యతకి ఇస్తున్నాం. దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలు బీఆర్ఎస్ అందరికి ఇచ్చిందంటే ఆ ఇచ్చిన చీరలు ఏందండి? దిష్టి బొమ్మలు ఒకటే రంగు చీర. కాబట్టి మేము ఇక్కడ ఏంటంటే మేము కూడా అందరికి ఇవ్వబోతున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఇవ్వాలంటే చేనేతలు మన దగ్గర ఉన్న చేనేతలకు ఇస్తున్నాం, వాళ్ళందరికీ పని కల్పిస్తున్నాం. వాళ్ళు చీరలు నేచి ఇచ్చేసరికి సమయం పడుతుంది. కాబట్టి వంతుల వారీగా ఇచ్చేస్తున్నాం చీరలు. సూరత్ నుంచో లేకపోతే వేరే రాష్ట్రాలకు లబ్ధి చేరే విధంగా 100 రూపాయల చీరను 300 పెట్టుకొని మరి కమిషన్ల రూపంలో వాళ్ళ పార్టీ ఖజానాలో వాళ్ళ జేబుల్లో వేసుకునే విధంగా కాదు. ఇక్కడ ఉన్నటువంటి చేనేత పరిశ్రమకు ఆసరాగా ఈ ప్రభుత్వం వంతుల వారీగా అన్ని సమాజంలో ఉన్నటువంటి మహిళా సోదరులు అందరికి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో అమలైనటువంటి కిట్స్ కావచ్చు, అంటే మీరు పేరు మార్చండి కాకపోతే కిట్ కావచ్చు, లేదంటే ఆడబిడ్డ పుడితే మగపిల్లాడు పుడితే ఇచ్చేటువంటి అమౌంట్ కావచ్చు. సో
వీటన్నింటికి సంబంధించి కూడా ఎందుకు ఆ పథకాలు పట్టించుకోవట్లేదు? ఇవి మహిళకు ఉపయోగపడేటివే కదా. ఇప్పుడు మహిళలను అడగని చెప్తారు. ఇలా రేవంత్ రెడ్డి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాం బరాబర్, కానీ ఇవ్వకపోయినా ఈ 2,500 కాదు మమ్మల్ని లక్షాధికారులు కోటీశ్వరం చేస్తాడు, మాకు వడ్డీ రుణాలు ఇస్తాడు, 10 లక్షల వరకు రుణాలు ఇప్పిస్తాడు. మానవతరైజర్ ఇప్పుడు హాస్పిటల్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఆ ఇచ్చే 13,000 వాటికి సంబంధించి ఈవెన్ కిట్ కి సంబంధించి ఇప్పుడు బాలింతలకు అది ఇంపార్టెంటే కదా. అంతకన్నా ఎక్కువ మేలు జరుగుతుంది మేడం రేవంత్ రెడ్డి సర్కార్లో. ఇలా మహిళలను బస్సు యజమానులు, తర్వాత సోలార్ ప్లాంట్ యజమానులు, పెట్రోల్ బంక్ యజమానులను, తర్వాత వాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళ లోన్లు తీసుకొని స్వయం సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా వాటి పరిమితిని పెంచిన. అదే అంటున్నా కదా, బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల కాలంలో మహిళా సాధికారత కోసం వాళ్ళు 70,000 కోట్లు ఖర్చు పెడితే మేము 30 నెలల 2.5 నెలల్లోనే 61,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఎవరు గొప్ప? వాళ్ళకి రుణ పరిమితిని కూడా వద్దు 5 లక్షలు చాలంటే 10 లక్షల వరకు పెంచినాం. ఇలా దేశ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మహిళలకు రకరకాలుగా మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేస్తూనే ఉన్నాయి. ఏ పథకమైనా తీసుకోండి, మహిళల పేరు గృహజ్యోతి పథకం 53 లక్షల మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు. అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో ఇలా 10,500 కోట్ల మంది మహిళలు ఇలా ఆ గౌరవంతో ఇలా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. తండ్రి మీద, బిడ్డ మీద, లేకుంటే కొడుకుల మీద ఆధారపడకుండా పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటున్నారు, పుట్టింటికి పోతున్నారు, శుభకార్యాలకు హాజరవుతున్నారు. ఈ విధంగా చేస్తారు, చూసి తట్టుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈ మహిళలను అడగని చెప్తారు, మనం కాదు, మనం చర్చాటం కాదు. మహిళలు తీసుకుంటే బాగుంటుంది, తీసుకుందామంటారా? తీసుకోండి. నిజమైన మహిళ ఇప్పుడు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తే ఆనందం వేరుంటది. నాకైతే పార్టీలతో ఏం సంబంధం ఉండదు కదా, బట్ నేను చెప్తున్నాను సిటీ విషయానికి అట్లా కాదండి, దాని గురించి కాదు. మీరు బస్సులో ఎప్పుడైనా ప్రయాణం చేశారా? వినండి, నేను మంచిగా చెప్తున్నా. అరే నేను ఏమంటున్నా, మీరు బస్సులో ప్రయాణం చేశారా? ఎందుకు చెయ్యం? మీరు ఇప్పుడు ప్రయాణం చేస్తే ఆనందం వేరే ఉంటుంది. ఇప్పుడు వరంగల్లో లేకుంటే మీరు ఎటైనా పోవాలనుకోండి, కేరళ కూడా 400 రూపాయలు. నేను డెఫినెట్ గా చెప్తున్నాను, ఉచిత బస్సు అనేది డౌట్ లేదండి. సిటీకి సంబంధించి అంటే నేను చాలా మంది దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, ప్రయాణించే వాళ్ళని అడిగినప్పుడు వాళ్లకు ఇది డెఫినెట్ గా కూడా బానే ఉంది, వాళ్ళకు ఉపయుక్తమైనటువంటిదే. సిటీల్లో ఆ ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది. ఈవెన్ బీఆర్ఎస్ కూడా అంది కదండి, బస్సు ఒకటి బెటర్ గానే ఉంది అని చెప్పేసి, బస్సు ఒకటే సక్సెస్ అది మిగతా చూస్తారు. అది ఆ మధ్యలో ఏదో కామెంట్ కూడా చేశారు. సో ఇక్కడ మీరు చెప్పేది వినకుండానే మీరు ఎక్కుతారా లేదా పోతారా అని అన్నారు. యాక్చువల్ గా నేను దీన్ని పాజిటివ్ గా చెప్తున్నా. వాళ్ళకి ఆనందం తెలుసా నా ఉద్దేశం, ఎక్కే వాళ్ళకి తెలుసు ఆనందం. ఉచితంగా మహిళలు ఇలా కాలేజీ విద్యార్థులు నెలకు 4,000 మిగిల్చుకుంటున్నారు. చిరు వ్యాపారులు ఆ మార్కెట్ నుంచి ఈ మార్కెట్ ప్రయాణం చేస్తూ 4,000 మిగిల్చుకుంటున్నారు. ఇలా చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగస్తులు అక్కడ నుంచి ఈ ధర నుంచి ఆ ధరకి నెలకు 4,000 రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. అవి తమ కుటుంబ పోషణకు ఉపయోగించుకుంటున్నారు. ఇది చాలా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు దేవుడా అసలు ఏమన్నా మాటలా 4,000 రూపాయలు ఇక్కడ నుంచి ఇచ్చి మగవాళ్ళకి టికెట్లు పెంచి వాళ్ళ దగ్గర దెబ్బ తింటున్నారు. మగవాళ్ళకి ఇబ్బందే కదా అండి. అట్లా కాదండి. కాబట్టి మీరు ఓర్చుకోలేకపోతున్నారు. ఈ పథకం పక్క రాష్ట్రాలకు ఆదర్శవంతమైంది, ఆంధ్రప్రదేశ్ కి ఆదర్శవంతమైంది. ఢిల్లీని ఆదర్శంగా తీసుకొని మీరు చేసిన అనొచ్చు కదా. ఆమ్ ఆద్మీ పార్టీ ఇంప్లిమెంట్ ఎప్పుడో చేసింది, మరి దాని తర్వాత మీరు మంచి తీసుకోవాలి. నేను ఏం అనట్లేదు కదండి, వాళ్ళే పాపం ఎక్కడైనా మనం తప్పులు బయటపడితే ఒకటే బస్సు గురించే చర్చ 10 నిమిషాలు. ఆ బస్సు ట్రాఫిక్ లో ఇక్కున్నట్టుంది మన చర్చ అంతా. ట్రాఫిక్ లో బస్సు అవుతే మహిళలు ఎదురు చూస్తున్నారండి. అదైతే అందరికి ఇప్పుడు వ్యాపారాల్లోకి అందరు రాలేరు, మీరు అందరికి బస్సులు ఇప్పించి వాళ్ళకు ఎంకరేజ్ చేయలేరు, అందరికి అప్పులు ఇవ్వలేరు. కానీ ఈ 2,500 అయితే అందరికి వస్తుంది కదా. 553 బస్సులు ఇచ్చినాం, పెట్రోల్ బంకులు ఇస్తున్నాం, తర్వాత సోలార్ ప్లాంట్ పరిశ్రమకు సంబంధించిన మహిళ వాళ్ళకి అప్పచెప్తున్నాం. కాబట్టి 2,500 మహిళలే ఉన్నది సార్. మా అన్న ఇస్తాడు, ఇవ్వాలి కాకపోతే రేపిస్తాడు, బరాబర్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము 6 గ్యారంటీలు మేము అమలు చేయాల్సిన ఆసరా పెన్షన్లు పెంచాలి, అదేవిధంగా మహిళలకు 2,500 ఇవ్వాలి. మేమే అంటున్నాం కదా ముందుగా అవి కూడా అమలు చేస్తాం, తప్పకుండా అమలు చేస్తాం. 100 రోజులు అంటే మీరు ఇచ్చారు, బాగానే ఇచ్చారు. మీరు మేనిఫెస్టోలో అబద్ధాల పుస్తకం ఏదైనా అంటే 420 హామీలు 13 గ్యారంటీలు ఇచ్చారో దేశ ప్రజలకు మొత్తం తెలుసు. ధనిక రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారు. 72,000 కోట్ల అప్పు మహిళల సాధికారకతకు
కాంగ్రెస్ ప్రభుత్వంలో డోకా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాలే ప్రారంభించినాయి. మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలే కృషి చేస్తున్నాయి. ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేసినాయి. ఓకే. మహిళలు అడగండి చెప్తారు. రవి గారు ఒక్కసారి జ్యోత్స్న గారు. తీసుకుంటుంది. నేనేమంటున్నా మానవతరాయ్ గారు టీవీల ముందు వచ్చి అబద్ధాలు మాట్లాడుతూ నన్ను అంటున్నారు. ఆయన ఎంత అబద్ధాలు మాట్లాడారు నేను చెప్తా. 2014లో 18,000 గ్రామాలకి విద్యుత్ లేదని చెప్పేసి మాట్లాడు. కేవలం 18,000 గ్రామాలకే విద్యుత్ లేదు. అప్పుడు ఉన్నటువంటి నియమాల ప్రకారము ఏదైనా గ్రామానికి 10% గృహాలకి కరెంట్ ఉంటే చాలు, ఆ గ్రామానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చినట్టు, ఆ గ్రామంలో గ్రిడ్ కనెక్షన్ ఇచ్చినట్టు. అప్పుడు వీళ్ళు పెట్టుకునే నియమాలు. కొంచెమన్నా సిగ్గుండాలంటే మీరు మళ్ళీ నన్ను అంటారు, మళ్ళీ మేము టీవీ ముందు వచ్చి మాట్లాడతారంటారు. మీరు చూడండి ఒక్కసారి, అప్పుడు ఉన్నటువంటి నియమం ప్రకారం కేవలం ఆ ఊర్లో 10% గృహాలకి. ఇవన్నీ కాదండి, 2004 నుంచి 14 వరకు కేంద్ర గణాంకాలు తీద్దాం. మీరు మాట్లాడేటప్పుడు 97% ఇళ్లకు మేము ఇచ్చినాం. 18,450 గ్రామాలు మాత్రమే కరెంట్ లేనివిగా ఆ రోజు గుర్తించింది. ఇక ఆ తర్వాత మీరు ఏం గుర్తించారో తెలియదు. కాబట్టి మేము చేసిన పథకాన్ని మీరు కొనసాగించారు. మీరు కొత్తగా కనుక్కునేది ఏం లేదు. నేను మాట్లాడు, ఎవరినైనా టీవీల ముందు కూర్చొని అవమానించేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకొని మీరు మాట్లాడితే బాగుంటది అనేది నా బరాబర్ చర్చ కొడతానంటున్నా. మీరేమంటున్నారు, టీవీల ముందుకు వచ్చి మాట్లాడేస్తారు పెద్ద అని. అట్లా కాదండి, మీరు చెక్ చేసుకోండి. 18,000 గ్రామాలకు అంటే కేవలం 10% గృహాలకు కరెంటు కనెక్షన్ ఇస్తే ఆ గ్రామం విద్యుదీకరించబడినట్టు అనేది మీరు పెట్టుకున్న నియమం. అంటే ఏ గ్రామంలో కూడా 10% కంటే ఎక్కువ గృహాలకు విద్యుత్ కనెక్షన్ లేదు మీ హయాంలో. ఇంకా పంట పొలాలకు వదిలేసేయండి, దేవుడు అరుగు. అసలు ఎక్కడ గ్రిడ్ లేవు, ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ లేవు. అది నేనేమన్నానండి జ్యోత్స్న గారు ఇంత ముందు, ఇప్పుడు పంట పొలాలకు ఫ్రీ ఇచ్చింది కాంగ్రెస్ హయాంలోనే కదండి. లేదండి దేవుడా, రవికుమార్ గారు 18,452 గ్రామాలకు మీకు వినండి సార్, మీరు నన్ను అన్నందుకు నేను ఇంత డీప్ గా వెళ్తున్నా, లేకపోతే ఇంత డీప్ గా వెళ్ళేవాడిని కాదు, సబ్జెక్ట్ చేసేవాడిని కాదు. మీ హయాంలో ఫ్రీ విద్యుత్ ఇచ్చినప్పుడు రైతులు పొలాల్లో 24 గంటలు, అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, వర్షం లేదు, ఎండ లేదు, కాపలా కాసుకుంటూ కరెంట్ ఎప్పుడు వస్తా అని చెప్పేసి కాపలా కాసుకుంటూ ఉండేవాళ్ళు. అదే మీ హయాంలో అదే కరెంట్ వచ్చినప్పుడు కరెంటు తీగలు పడి ఎంతో మంది రైతులు చచ్చిపోయారండి. ఎందుకు అంత దారుణంగా ఉంటే మీ పాలనా వ్యవస్థ మీది. నేనేమన్నానండి జ్యోత్స్న గారు, ఆ ప్లానింగ్ అందరిది ఉంటది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చేత కావాలా. అది సత్తా అంటే, అది దమ్మున నాయకుడు అంటే. అది కాంగ్రెస్ లో లేదు అంటున్నా. అది నేను చెప్పింది కాదు, మీ నాయకులు ఒప్పుకుంటే అంటున్నా. నేను ఇంకో విషయం కూడా చెప్తా.